హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ అఫీషియల్. ఇవాళ అయితే రెసిపీ మా సైడ్ అయితే ఏమంటామంటే వీటిని పులిబొంగరాలు అంటాము. నేనైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అనేది చూపిస్తాను. మీరైతే గోధుమ పిండి లేదా మైదాతో కానీ లేదా బియ్యం పిండితో కానీ చేసుకోండి. ఫైనల్గా అయితే నేను చూస్తున్నారు కదా పిండి, దాంట్లోకి గోధుమ పిండి తీసుకున్నట్లయితే కొంచెం బియ్య పిండి, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా సన్నగా తరుక్కున్న కరివేపాకు, వంట సోడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే ఉప్పు మర్చిపోకండి, ఇవన్నీ వేసుకోండి. కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోండి. ఫైనల్గా అయితే నేను ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేస్తున్నానండి. వన్స్ ఒక్కసారి ఇలా మరీ అంత లూజ్గా కాదు, అలా అని అంత గట్టిగా కాదు, ఇలా ఆయిల్లో వేయగానే పైకి లేవాలన్నమాట. అప్పుడే అవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. కొంచెం గోల్డ్ కలర్లో చేంజ్ అవ్వగానే ఇలా బోండాలన్నీ బయటకు తీసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి. అండ్ మీరైతే గోధుమ పిండితో ఇప్పుడు అందరూ ఎక్కువ బియ్యం పిండి అవి యూస్ చేయట్లేదు కదా. సో గోధుమ పిండివి కూడా సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్ వస్తుంది. సో కాకపోతే ఒక 10 నిమిషాల ముందు బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట గోధుమ పిండివి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఏమంటే ఇవి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చి లోపల సరిగ్గా ఉడకవు, అలానే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పిలుస్తాయి. సో అందుకే మీరు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉండగానే కొంచెం కొంచెంగా తీసేయండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి. అండ్ క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయన్నమాట. మీరు ఇలాగానే ట్రై చేశారనుకోండి, బయట అస్సలు కొనరు. ఎప్పుడు ఇంట్లోనే చేయమని పిల్లలు కూడా అడుగుతారనమాట. సో ఫైనల్గా అయితే ఇవాళ ఈవినింగ్ స్నాక్ అయితే ఇది మీకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ, ఈ బోండాలు. ఈ కాంబినేషన్ పుదీనా చట్నీ ఉంది కదా, నేను ఆల్రెడీ ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. పుదీనా చట్నీ వీడియో నా చూడకుండా అంటే లాంగ్ వీడియోలో ఉందండి, వన్స్ ఒకసారి చెక్ చేయండి. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదు నా దగ్గర అంత ఓపిక లేదు అంటే మీరు రెడ్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టమోటా చట్నీ ఆర్ ఎండుమిర్చి చట్నీతో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. మీరు వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము, అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ అయితే ఇది, నేనైతే ఇలా సర్వ్ చేశాను అనమాట. నచ్చిందా? ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఏదైనా వీడియోస్ కావాలంటే నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ.